స్వామి, ఈ కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో ఈ బసవ జయంతి అని జరుపుకుంటారు కదా! అసలు ఈ బసవ జయంతి గురించి మాకు వివరించండి. అయితే బసవ జయంతి బసవేశ్వరుడు వచ్చేసమ్మ విశ్వగురువు. ఆయనను విశ్వగురువు అంటారు. ఆయన ప్రవచనకారులలో ఆయన వచన సాహిత్యంలో 64 లక్షల వచన సాహిత్యాలను ఆయన రచించాడు. మానవులకు సరళమైన భాషలో మాట్లాడుతూ ఉండేటటువంటి భాషలో నుంచి స్వీకరించే వాడుక భాషలో నుంచి స్వీకరించే తాను వచన సాహిత్యాలను రాశాడు. 64 లక్షల పద్యాలను రాశాడంటే ఆలోచించండి. అందుకే ఆయనను విశ్వగురువు అన్నాడు. అందులో నుంచి అన్నీ పోయాయి, ఒక 20,000 30,000 మిగిలిపోయాయి. అంత వచనాలన్నీ కూడా పోయాయి. కానీ ఆయనకు మాత్రం విశ్వగురువు అనే పేరు లభించింది. ఆయన ముఖ్యంగా ఆయన చెప్పేటటువంటి మాటలలో ధర్మాన్ని స్థాపించడు.